ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధాన్ని ఎక్కడ మొదలెట్టి ఎక్కడ ముగించాలి అనే దాని మీద పిక్చర్ క్లారిటీ ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాను కథన రంగంలోకి దూకేశారు. తన నాయకులు కూడా కథన రంగంలోకి దూకేసి మొత్తం యుద్ధానికి పూర్తి స్థాయిలో సన్నద్ధత అయిపోయి రెడీగా కాచుకొని అటువైపు కూర్చొని ఉంటే, ఇటువైపు ఏమో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎవరిని గెలుస్తారో, ఎవరెవరు విడిపోతారో, ఎవరితో ముందుకెళ్తారో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితుల్లో, తెలియని ఒక కన్ఫ్యూజన్లో, అసలు ఈ ఎన్నికల కురుక్షేత్రాన్ని ఎక్కడ మొదలెట్టాలో కూడా తెలియని గందరగోళంలో వాళ్ళు ఉండంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఎన్నికల డేట్స్ మీద క్లారిటీ ఇచ్చింది. మార్చి 2వ వారంలో 9వ తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది అని కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది. బట్ జాతీయ మీడియా మాత్రం ఆ డేట్స్ కూడా ఇచ్చేస్తున్నారు. మార్చి 12వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఏప్రిల్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఒడిషా శాసనసభకు, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ 4 రాష్ట్రాలు, ఓవరాల్గా 4 రాష్ట్రాల శాసనసభతో పాటు పార్లమెంటు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కదా. బట్ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మాత్రం ఒకే విడతలో ఏప్రిల్ 16వ తేదీన ముగిసిపోతాయి ఎన్నికలని జాతీయ మీడియా అయితే డేట్స్ కూడా వేసేశారు. బట్ ఎన్నికల కమిషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించింది. మొదట వాళ్ళు మొదలెట్టింది ఆంధ్రప్రదేశ్ నుంచే, ఆ తర్వాత తమిళనాడు, ఇట్లా వరుస పెట్టి వెళ్తూ వచ్చారు. సో మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు కూడా ఎన్నికలు ముగిసిపోతాయి అని చెప్పి, అండ్ తెలంగాణలో పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్లో శాసనసభకు అన్ని మొదటి విడతలోనే ఎన్నికలు ముగిసిపోతాయని చెప్పి ఒక క్లారిటీతో అయితే అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈవెన్ 2019 అప్పుడు కూడా మార్చి 10వ తేదీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్ 11వ తేదీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. మే 23వ తేదీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా మార్చి 12 షెడ్యూల్ వస్తే ఏప్రిల్ 16 ఎన్నికలు జరిగితే మే చివరి వారంలో ఎన్నికల ఫలితాలు విడుదల కావచ్చు అని, ఈసారి కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక 40 రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు అని ఈ అంచనాలు అయితే ఉన్నారు. మరి అన్ని రాజకీయ పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు కూడా. ఎనీహౌ రాబోయే 55 రోజులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిరోజు కూడా కీలకమే. రాజకీయ పార్టీలు వేసే ప్రతి అడుగు కూడా డెఫినెట్లీ కీలకంగా అవుతూ ఉన్నాయి. అధికార వైసీపీ కంటిన్యూ అవుతుందా, లేదు విపక్షాలు మేమందరం కలిసి వస్తున్నాం, జగన్ ఎదుర్కోగలుగుతామని చెప్పి ఆ నమ్మకంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టున్నారు. మరి వాళ్ళ నమ్మకం నిజమయ్యే పరిస్థితి ఉంటుందా? అసలు వాళ్ళు కథన రంగంలో దూకితే కదా నా నిజం అవుతుందా, అబద్ధం అవుతుందా, వాళ్ళ అస్త్రాలు ఏంటి, వాళ్ళ శస్త్రాలు ఏంటి తెలిసేది. సో వాళ్ళు కథన రంగంలోకి దూకిన తర్వాత వాళ్ళు వాడే ఆయుధాలను బట్టి కురుక్షేత్రాన్ని గెలవబోతున్నారా లేదా అనే విషయం మీద క్లారిటీ వస్తుందిలేండి.